రైతులు వర్రి 10 రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతూ ఎదురుచూపులు. ఒకే ఒక్క దుకాణంలో విక్రయం క్యూ కట్టిన రైతులు కోరిన విత్తనాలు అందజేయలేని ప్రభుత్వం, నోరు మీద పని ఎమ్మెల్యేలు, అన్నదాతల ఆగ్రహం అంటూ JGL 384 రకం వరి విత్తనం దొరక్క రైతుల అవస్థలకు సంబంధించి పల్నాడు జిల్లా నరసరావుపేట విత్తనాల టోకెన్ కోసం బారులు తీరిన రైతుల విజువల్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి, మీరు చెల్లించిన ఫీజు వాపసిస్తాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడి. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో 81% పోలింగ్, 21 రోజులు గడిచిన ఈవీఎంలో ఇంకా 99% ఛార్జింగ్. దీనిపై విచారణ జరపాలని ఆర్ఓకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బెల్లాన ఫిర్యాదు. ఈసీ సూచన మేరకు 94,400 ఫీజు కింద చెల్లింపు. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని ఫిర్యాదు. విచారణ కోసం 5,66,400 ఫీజు చెల్లించిన బాలినేని. ఇదే రీతిలో బొబ్బిలి అభ్యర్థి సెమ్మంగి చిన్నప్పలనాయుడు ఫిర్యాదు. ఈ నెల 25 నుంచి 28 వరకు విచారణ చేస్తామని ఎన్నికల సంఘం. తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికారుల ఆందోళన. ఈవీఎంల పనితీరుపై ADR, VFT అనుమానాలు. ఓట్లు, పోలింగ్ శాతాల్లో భారీ వ్యత్యాసాలపై ఫిర్యాదు. ఏపీలో ఏకంగా 12.54% పోలింగ్ పెరగడంపై ఆశ్చర్యం. హ్యాకింగ్ లేదా మార్చడం లేదా సక్రమంగా పనిచేయకపోవడమే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని విశ్లేషణ. VFD, ADR ప్రశ్నలపై స్పందించిన ఎన్నికల సంఘం తాజాగా ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఒత్తిడి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్న ఈసీ తీరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.